హలో క్యూటీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు మన బ్యూటిఫుల్ లేడీస్ అందరికీ ఒక పర్ఫెక్ట్ బ్రైడల్ సెట్ తీసుకొచ్చాను. అది కూడా అండర్ 1300 ఇన్ మీషో అనమాట. సో ఈ వీడియో అయితే కంప్లీట్గా చూడండి, అక్కడ కూడా స్కిప్ చేయొద్దు. అండ్ ఈ వీడియోలో అయితే నీకు కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ ప్రొవైడ్ చేస్తాను. అసలు ఈ బ్రైడల్ సెట్ కొనడం అనేది వర్తా లేదంటే వేస్టా, సో ఇది ఎక్కడెక్కడ యూస్ చేయగలం, దీని యొక్క డీటెయిల్స్ ఏంటి, అడ్జస్ట్మెంట్ ఎలా చేసుకోవాలి, ఏ కలర్స్లో ప్రొవైడ్ చేశారు, ఎన్ని ఐటమ్స్ ప్రొవైడ్ చేశారు, అన్నీ అయితే మీకు డీటెయిల్గా స్టెప్ బై స్టెప్ A to Z అన్ని డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తాను. సో మీరైతే ఈ వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. సో లెట్స్ బిగిన్. ఈ కంప్లీట్ బ్రైడల్ సెట్లో ఏమేమి ప్రొవైడ్ చేస్తారో మీకు ఒక ఓవరాల్ లుక్ అనేది ప్రొవైడ్ చేస్తాను అనమాట. సో ఫస్ట్ మనకి ఈ స్మాల్ చోకర్ సెట్ ఇచ్చారు అండ్ ఈ లార్జ్ చోకర్ సెట్ ఇచ్చారు. వాటికి రిలేటెడ్గా మాంకికా అండ్ ఇయర్ రింగ్ సెట్ ఇచ్చారు. వడ్డానం ప్రొవైడ్ చేశారు. ఈ వడ్డానం అయితే చాలా బాగుంది. అండ్ వన్ లాంగ్ హారం కూడా ప్రొవైడ్ చేశారనమాట. ఈ లాంగ్ హారం లుక్ కూడా అయితే చాలా చాలా బాగుంది. ఇది నిజంగా గోల్డా అన్నట్టు ఉంది నాకైతే. సో లేట్ చేయకుండా వీడియోని కంప్లీట్గా డీటెయిల్స్ అనేది ప్రొవైడ్ చేస్తాను. సో ఫస్ట్ అయితే ఈ చిన్న చోకర్ సెట్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందులో మనకైతే ఒక సెట్ ఆఫ్ ఇయర్ రింగ్స్ ఇచ్చారు, ఒక పెయిర్ ఆఫ్ ఇయర్ రింగ్స్ ఇచ్చారు. అది కూడా పీకాక్ డిజైన్లో ఉంది. పీకాక్ ఐస్కి ఏమొచ్చి పింక్ కలర్ స్టోన్ ప్రొవైడ్ చేశారు. కింద డిజైన్స్లో ఫ్లవర్ డిజైన్ అండ్ బొట్టు కింద వైట్ ప్రొవైడ్ చేశారనమాట. సో ఈ ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగున్నాయి, నాకైతే చాలా నచ్చాయి. ట్రెడిషనల్ వేర్కి అయితే చాలా బాగుంటుంది. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట. అంటే ఈ బడ్జెట్లో ఈ టైప్ ఆఫ్ ఇయర్ రింగ్స్ అండ్ కంప్లీట్ సెట్ని ప్రొవైడ్ చేయడం అయితే చాలా షాకింగ్గా ఉంది. నెక్స్ట్ ఈ చిన్న చోకర్ సెట్ డిజైన్ అయితే నాకు చాలా నచ్చింది. ఇందులో అయితే మనకి ఫ్లవర్ థీమ్లో డిజైన్ ప్రొవైడ్ చేశారు. ఇందులో మనకి పింక్, గ్రీన్ అండ్ వైట్ స్టోన్స్ అయితే యూస్ చేశారు. హ్యాంగింగ్స్ కింద అయితే మనకి వైట్ పోసలను అయితే అంటే కొంచెం ముత్యాల్లాగా ఉంటాయి. సో ఆ వైట్ పోసల్ని యూస్ చేశారనమాట. అండ్ ఈ చోకర్ సెట్ని మనకి నెక్కి ఈజీగా అడ్జస్ట్ చేసుకోవడానికి అయితే, ఈజీగా బెండ్ అవ్వడానికి అయితే ఈ అడ్జస్ట్మెంట్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. సో బోత్ సైడ్స్ ప్రొవైడ్ చేశారు. మనమైతే ఈజీగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. నాకైతే డిజైన్ చాలా బాగా నచ్చింది. చిన్నపిల్లలు ఉంటారు కదా మన ఇంట్లో, ఆ చిన్నపిల్లలకైతే ఆ చిన్నపిల్లలకి ఈ ఒక్క నెక్ సెట్ పెడితే చాలు, కంప్లీట్ లుక్ని మార్చేస్తుంది. చాలా ప్రీమియంగా ఉందన్నమాట. అండ్ దీన్ని అడ్జస్ట్ చేసుకోవడానికి అయితే మనకైతే థ్రెడ్స్ని ప్రొవైడ్ చేశారు. సో ఇది చిన్న చోకర్ సెట్ యొక్క డీటెయిల్స్ అయితే ఇవి. సో నెక్స్ట్ అయితే ఈ పెద్ద చోకర్ సెట్ని రివ్యూ చేద్దాం. పెద్ద చోకర్ సెట్కి మనకైతే డిఫరెంట్గా ఇయర్ రింగ్స్ అండ్ మాంకికా ప్రొవైడ్ చేశారు. సెపరేట్గా ప్రొవైడ్ చేశారు. చిన్న చోకర్ సెట్తో సంబంధం అనేది ఉండదన్నమాట. సో ఇందులో అయితే ఈ మాంకికా చూద్దాం. ఫస్ట్ ఈ మాంకికా అయితే ఫ్లవర్డ్ థీమ్లో ఇచ్చారు. సేమ్ ఇదే ఫ్లవర్ మనకి చోకర్ సెట్లో యూస్ చేశారనమాట. సో దానికి రిలేటెడ్గా ఉండడానికి మాంకికా ఇచ్చారు. మధ్యలో పింక్ స్టోన్, చుట్టూ గ్రీన్ కలర్ అండ్ లీవ్స్లో పింక్ స్టోన్స్ అనేవి యూస్ చేశారు. కింద ఒక ముత్యం లాగా వైట్ కలర్ పర్ల్ అయితే యూస్ చేశారు. అండ్ దీనికి డిజైన్స్ కూడా ఇచ్చారనమాట. పైన ప్లెయిన్గా లేకుండా, సింపుల్గా లేకుండా పైన డిజైన్స్ కూడా ఇచ్చారు. అండ్ ఇవి కూడా మనకి బెండ్ అవుతాయి అనమాట. ఏది కూడా బ్రేక్ అయిపోదు, ఈజీగా బెండ్ అవుద్ది. అండ్ ఈ హుక్ అనేది ప్రొవైడ్ చేశారు. సో మాంకికా అయితే చాలా బాగుంది, మంచి లుక్ని అయితే ఇస్తుంది మనకైతే. సో ఇది మాంకికా. నెక్స్ట్ అయితే ఈ బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ కూడా ఫ్లవర్ థీమ్లోనే మనకి డిజైన్ని ప్రొవైడ్ చేశారనమాట. మధ్యలో గ్రీన్ స్టోన్ ఉంది, చుట్టూ పింక్ స్టోన్ ఉంది అండ్ లీవ్స్ డిజైన్ కూడా ప్రొవైడ్ చేశారు. ఈ బొట్టకి ఫ్లవర్కి మధ్యలో లింక్ కూడా ప్రొవైడ్ చేశారు. సో మనకి బ్రేక్ అవుతుంది అనమాట. బొట్టలో కూడా గ్రీన్ అండ్ పింక్ స్టోన్స్ యూస్ చేశారు, వైట్ పర్ల్స్ యూస్ చేశారనమాట. దీని యొక్క సైజ్ అనేది చాలా సన్నంగా ఉంది. సో చిన్న కన్నం ఉన్న ఇయర్స్ కూడా సూటబుల్ అవుతాయి అనమాట, మనం ఈజీగా పెట్టుకోవచ్చు. అండ్ ఈ ఇయర్ రింగ్స్ కూడా నాకు చాలా బాగా నచ్చాయి. మాంకికా ఇయర్ రింగ్స్ చాలా బాగా నచ్చాయి. మాంకికా ఇయర్ రింగ్స్ చూస్తే సిమిలర్ డిజైన్ ప్రొవైడ్ చేశారనమాట. చాలా బాగుంది కదా. సో ఇప్పుడు ఈ పెద్ద చోకర్ సెట్ని రివ్యూ చేద్దాం. నేనైతే ఓపెన్ చేస్తున్నాను. పెద్ద చోకర్ సెట్లో ఇయర్ రింగ్స్ అండ్ మాంకికాలో ఏదైతే ఫ్లవర్ డిజైన్ ప్రొవైడ్ చేశారో అదే డిజైన్ మనకి మిడిల్లో కనిపిస్తుంది. ఇందులో కూడా పింక్ అండ్ గ్రీన్ అండ్ వైట్ పర్ల్స్ని యూస్ చేశారు. డిజైన్ అయితే చాలా బాగుంది, చాలా చాలా బాగుంది అని చెప్పొచ్చు. 10 on 10 రేటింగ్ అయితే ఇవ్వచ్చు అనమాట. సో అడ్జస్ట్ అవ్వడానికి మనకి అడ్జస్ట్మెంట్స్ కూడా ఇచ్చారు. సో ఇదేంటంటే బ్రేక్ అవ్వదు అనమాట, అడ్జస్ట్మెంట్స్ కూడా ఇచ్చారనమాట, బ్రేక్ అవ్వదు. అండ్ ఇదైతే కొంచెం పెద్ద నెక్ ఉన్న వాళ్ళకైతే చాలా బాగుంటుంది అనమాట. అంటే చిన్నపిల్లలకి ఇది మరీ హెవీగా అయిపోద్ది, మరీ పెద్దగా అయిపోద్ది, చూడడానికి ఇవ్వదు. సో కొంచెం పెద్ద వాళ్ళకైతే ఇదైతే చాలా బాగుంటుంది. అండ్ దీనికి కూడా అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి అయితే థ్రెడ్స్ ప్రొవైడ్ చేశారు. సో ఇదండి పెద్ద చోకర్ సెట్. నాకైతే చాలా బాగా నచ్చింది. కొంచెం ఆల్మోస్ట్ గోల్డ్ లానే అనిపిస్తుంది. గోల్డ్ లేని టైంలో ఇదైతే మనం యూస్ చేసుకోవచ్చు. మ్యారేజెస్కి, ఫంక్షన్స్కి, డిఫరెంట్ ఈవెంట్స్కి అయితే మనం దీన్ని యూస్ చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ అయితే ఈ వడ్డానాన్ని రివ్యూ చేద్దాం, అదే వేస్ట్ బ్యాండ్ని రివ్యూ చేద్దాం. సో ఈ వడ్డానం అయితే మనకి సేమ్ పెద్ద చోకర్కి చిన్న చోకర్కి సెట్ అయ్యే విధంగా డిజైన్ అయితే చేశారు. దీన్ని కూడా మధ్యలో రౌండ్ ఫ్లవర్ని అయితే పెట్టారనమాట. ఇందులో పింక్ అండ్ గ్రీన్ స్టోన్స్ అయితే యూస్ చేశారు అండ్ వైట్ పర్ల్స్ కూడా యూస్ చేశారు. ఎంత సైజ్ ఉన్న నడుముకైనా సరే దీని అయితే మనం యూస్ చేయొచ్చు. అడ్జస్ట్మెంట్స్కి అయితే ఇలా ప్రొవైడ్ చేశారనమాట. సో ఇరిగిపోతుంది అన్న భయం లేకుండా మనం యూస్ చేసుకోవచ్చు, ఈజీగా అడ్జస్ట్ అవుతుంది అనమాట. సో దీనికైతే లింక్ సిస్టమ్ ఇచ్చారు. చాలా లింక్స్ అయితే ఉన్నాయి. పర్ఫెక్ట్గా చిన్నపిల్లలకైనా పెద్ద పిల్లలకైనా మనం అయితే ఇది యూస్ చేసుకోవచ్చు, పెద్దవాళ్ళైనా యూస్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఇంకా మనం వడ్డానం పెట్టుకున్నామంటే కంప్లీట్ లుక్ అయిపోయినట్టే. చాలా బాగుంది కదా గైస్. నెక్స్ట్ వచ్చేసరికి ఈ లాంగ్ హారం అయితే నాకు ఇంకా బాగా నచ్చింది. మిగిలిన అన్నిటికంటే ఇదైతే చాలా బాగా నచ్చింది. ఇందులో కూడా ఫ్లవర్ థీమ్నే ప్రొవైడ్ చేశారు. గ్రీన్ అండ్ పింక్ స్టోనే యూస్ చేశారు. ఓవరాల్ బ్రైడల్ సెట్లో గ్రీన్, పింక్ యూస్ చేశారు. సో మనం ఏ సారీ మీదకైనా, ఏ డ్రెస్ మీదకైనా ఇదైతే పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది. మనం అయితే అందులో డౌట్ పడాల్సిన అవసరమే లేదు. దీనికి కూడా లింక్స్ అనేది ప్రొవైడ్ చేశారనమాట. లింక్స్ అడ్జస్ట్ చేసుకోవడానికి లింక్స్ ఇచ్చారు. అండ్ హారంకి వచ్చేసరికి లీవ్స్ మధ్యలో 3 లీవ్స్ని ప్రొవైడ్ చేశారు. చుట్టూ కూడా పింక్ అండ్ గ్రీన్ స్టోన్స్ని ప్రొవైడ్ చేశారనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ అడ్జస్ట్ చేసుకోవడానికి థ్రెడ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇదైతే కంప్లీట్ గోల్డ్ లానే అనిపిస్తుంది. సో ఒకసారి ఈ కంప్లీట్ బ్రైడల్ సెట్ని చూసేయండి ఓవరాల్గా.
సో నేనైతే ఈ కంప్లీట్ బ్రైడల్ సెట్‌ని 2 సారీస్ మీదకి స్టైల్ చేసి అయితే మీకు లాస్ట్‌లో ఇమేజెస్ ప్రొవైడ్ చేస్తాను. నేనైతే వేసుకున్నప్పుడు వీడియోస్ తీసుకోలేదు. సో నేనైతే ఈ ప్రొడక్ట్స్‌ని వేర్ చేసిన 2 కంప్లీట్ డిఫరెంట్ స్టైల్స్‌ని అయితే మీకు చూపిస్తాననమాట. సో ఇది గైస్ మన మీషోలో కొన్న బ్రైడల్ సెట్ యొక్క స్టోరీ. మీకెవరికైనా నచ్చితే ఒకవేళ కొనాలనుకోని ప్లాన్ చేసుకుంటే సిమిలర్ డిజైన్ కాకపోయినా వేరే డిజైన్‌లో కావాలనుకున్నా సరే నాకైతే లింక్ కోసం కామెంట్ చేయండి. లింక్స్‌ని కామెంట్ సెక్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.